ఈ కుట్రకు మూల పాత్రదారులే. రెండవది, ఇందులో ఈ ఎన్డీఆర్ఐ చివరిగా ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారో ఎన్డీఆర్ఐ మాకు రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటిది, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తాను. ఐ థింక్ జయరాజ్ అనుకుంటా, ఇంకొక అతని పేరు, ఇద్దరు పేరు. వాళ్ళిద్దరూ కూడా ఈ ఎన్డీఆర్ఐలో పనిచేసేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఇప్పుడు ఇందులో దోషులుగా పరిగణించబడుతున్నారు. వాళ్ళ రోల్ ఏంటి, ఎందుకు వాళ్ళు దోషులు అయ్యారు అనంటే, వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చేసిన ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్నారు. వాళ్ళే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫై చేశారు. ఈ బ్రహ్మాండమైన సంస్థలోని దాదాపు 10 మంది వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇంత పెద్ద సంస్థానము నడిపేటువంటి శక్తి ఉందని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు పనిచేసేటువంటి ఈ ఎన్డీఆర్ఐ ఏదైతే ఉందో అదే సంస్థ మళ్ళీ రిపోర్ట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఇన్ఫరెన్స్, ఐ లీవ్ ఇట్ టు ఓపెన్. అందరం కూడా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్డీఆర్ఐ సంస్థలో పనిచేసేటువంటి ఇద్దరు వ్యక్తులే టీటీడీలో సెలక్షన్ కమిటీలో, ఇన్స్పెక్షన్ కమిటీలో వెళ్తారు. అది అద్భుతమైన సంస్థ అంటారు. ఇవాళ మళ్ళీ అదే సంస్థకి టెస్టింగ్కి వెళ్తుంది. ఆ సంస్థ గత ల్యాబొరేటరీ విధానానికి భిన్నంగా నివేదికని మా దగ్గర సామర్థ్యం లేదు అంటే మీరు ఏమైనా ఆలోచించుకోండి. పరీక్ష చేసే సామర్థ్యం మాకు లేదని చెప్పేస్తుంది. అంటే ఉంది అని చెప్తున్నట్ట, లేదు అని ఈ రెండూ చెప్పకుండా మా దగ్గర ఆ సామర్థ్యం లేదు అని చెప్తే, ఒకవైపు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ ఎన్డీడీబీ, వాళ్ళేమో ఇందులో ఉండే అవకాశం ఉంది అని ఇవ్వడం, ఇది నేపథ్యం. ఈ నేపథ్యాన్ని మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసమే నా ఈ ప్రయత్నం. దయచేసి దీన్ని అందరూ కూడా ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉంటే మీకు తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మనం చూడటం జరిగింది మన దేవాలయ వ్యవస్థల యొక్క వ్యవస్థని దిగజార్చే ప్రయత్నం, పవిత్ర మూర్తుల పైన దాడులు చేయటం. సుమారు 200 పైగా దేవాలయాలు గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగి అవి తుంటరి చర్యలుగా దాన్ని పక్కన పెట్టే ఒక ప్రయత్నం. అలాగే దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం. సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే, తనంతట తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి, అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది. నిజంగా మేము అడుగుతున్నాం, ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది? ఇక్కడే విషయం బయటపడిపోతుంది. రెండో అంశం, 390 రూపాయలు 19 రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది నెయ్యి అనబడుతుందా? నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. అలాగే ఏదైతే రిపోర్ట్లో సింథటిక్ నెయ్యితో, అంటే ప్రజల ఆరోగ్యం కెమికల్స్తో దాన్ని తయారు చేయటం, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే తీరు, అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క